సజీవుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములు కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క ప్రాతకాల సమయంలో దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ దినము కొరకు అనగా ఈ 2023 సంవత్సరం డిసెంబర్ నెల 23వ తేదీ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యమును మనము చదువుకొని ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువు సన్నిధిలో మనమున్నామనే విశ్వాసముతో దేవుని యొక్క మాటలు శ్రద్ధతో వినాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రాముఖ్యముగా ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్న మరి లేఖన భాగము కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న లేఖనాన్ని మనం చదువుకొని దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా మనము కొన్ని విషయాలు ఈ యొక్క ప్రాతకాల సమయంలో ధ్యానించుకోబోతున్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో దేవుని యొక్క మాటలు వినాలని మీకు నేను మనవి చేస్తున్నాను. మొదటిగా లేఖనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న లేఖనాన్ని చదువుకుందాం. భూమి మీద నున్న మకరములారా, అగాధ జలములారా, యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా, హిమమ ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫల వృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. ఆమేన్. యవనస్తులు, కన్యకలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అవి ఆయన భక్తులకందరికీ, ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలుకును ప్రఖ్యాతికరముగానున్నది. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు అపార్థము చేసుకొనబడిన దేవుడు. ఈ అంశమును దేవుని ప్రవక్త జూలై నెల 23వ తేదీ 1961 సంవత్సరంలో బోధించి ఉన్నారు. అపార్థము చేసుకొనబడిన దేవుడు అనే ఈ అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని మనము ధ్యానించుకుందాం. మీరు దీనిని అనేక మార్లు చదివి ఉంటారు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. భూమి మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందుచు
అయితే ముండ్ల తుప్పులను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జించబడి శాపము పొందినదగును. ఆమేన్. తుదకది కాల్చివేయబడును. దానిలో నుండి నేను ఏమి పొందుకొనలేదు. ఆ ముండ్ల తుప్పలు గచ్చ తీగలు కాల్చబడును. దేవుడు గోధుమలను తన కొట్లలోనికి చేర్చును. అది నాకు అర్థము కాలేదు. నేను అక్కడ కూర్చొని ఉండి ఆ విధంగా చూస్తున్నాను. నా ఎదుట ఒక దర్శనము కలిగినది. నా ఎదుట భూమి అంతయు ఆ విధంగా తిరుగుచు కనబడినది. అది దున్నబడి ఉండి విత్తనములు నాటుటకు అనుకూలముగా ఉన్నది. తెల్లని అంగీ ధరించిన ఒక వ్యక్తి విత్తనములు సంచి పట్టుకొని తలను వంచి నడుచుచూ ఉన్నాడు. పాతకాలంలో వారు విత్తనములు విత్తు విధానమును మీలో ఎందరికీ తెలుసు. నాన్న చల్లుట నేను చూశాను. ఆ విత్తనములను చేతిలోనికి తీసుకొని ఆ విధంగా చల్లుచున్నాడు. ఆ వ్యక్తి ఆ విత్తనములను చల్లాడు. అతను వెళ్ళిపోయిన వెంటనే గోధుమలు మొలకెత్తాయి. అతను వెళ్ళిపోయిన వెంటనే నల్లటి ఆకారము, నల్లటి చంద్రుని వలె పైకి రావటము నేను చూశాను. అది దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక వ్యక్తి, నల్లటి వ్యక్తి అని నేను చూశాను. అతడు దొంగతనముగా లోపలికి జొరబడినట్లు కనిపించాడు. అతని దగ్గర కూడా విత్తనములు సంచి ఉన్నది, కానీ అవి గురుగులు. అతడు వాటిని గోధుమల మధ్యలో చల్లాడు. అతడు వెళ్ళిన వెంటనే గురుగులు, ముండ్ల తుప్పులు, కలుపు మొక్కలు మొలకెత్తాయి. నేను అనుకొనుచున్నాను, ఆ వ్యక్తి ఆ విధముగా చేయుట అది అతనికి అవమానము. ఆ దర్శనములు అది లేఖనానుసారముగా ఉన్నదని నేను తలంచుట లేదు. చూసారా, నేను చెప్పాను. ఆ వ్యక్తి మరొక వ్యక్తి యొక్క గోధుమ పొలంలో గురుగులు విత్తాడు. తర్వాత చాలా ఎక్కువ ఎండ వచ్చినది. ఆ చిన్న గోధుమలు తమ తలలు పైకెత్తి హూమ్ హూమ్ అని అతి కష్టముగా శ్వాస తీసుకుంటున్నాయి. ఆ చిన్న గురుగు మొక్కలు కూడా తమ తలలు ఎత్తి హూ హూ అని నీటి కొరకు దప్పిగొన్నాయి. అందరూ వర్షము కొరకు ప్రార్థించారు. ఆమేన్. కొంత సమయము తర్వాత పెద్ద మేఘము వచ్చినది. ఉరుములతో పెద్ద వర్షము కురిసినది. ఆ చిన్న గోధుమలు పైకి క్రిందికి గంతులు వేస్తూ హల్లెలూయా ప్రభువునకు స్తోత్రం, హల్లెలూయా ప్రభువునకు స్తోత్రం అని అరిచాయి. గురుగులు కూడా ప్రభువుకు స్తోత్రం అని అరిచాయి. గురుగులు కూడా గోధుమల వలె జీవం పొందుకొని నిటారుగా నిలబడ్డాయి. వర్షము నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కురియును అనే లేఖనము వచ్చినది. అప్పుడు దాన్ని గ్రహించాను. ఆమేన్. ఒక వ్యక్తి సంఘములో కూర్చొని ఉన్నప్పుడు ఆత్మ ఆ వ్యక్తి మీదకి కూడా రావచ్చును. అయినప్పటికీ వారు తప్పు వ్యక్తులు. వారి జీవితము సరిగా లేదని మీరు ఎరుగుదురు. అప్పుడు ఆ ఆత్మను గూర్చి మీరు ఏమి మాట్లాడుచున్నారో జాగ్రత్తగా చూచుకొను. బహుశా అది పరిశుద్ధాత్మ కావచ్చును. వ్యక్తిని బట్టి ఆత్మకు తీర్పు తీర్చవద్దు. బహుశా ఆ వ్యక్తి తప్పు కావచ్చు, కానీ పరిశుద్ధ గ్రంథము చెప్పుటలేదా, వర్షము నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కురియును. ఆ పొలములో అవి నాటబడినప్పుడు యేసు చెప్పలేదా, గురుగులు గోధుమలు కలిసి ఎదుగనీయండి, గురుగులను పెరికివేయుటకు ప్రయత్నించవద్దు, వారికి తీర్పు తీర్చవద్దు, కలిసి వాటిని ఎదుగనీయండి. ఆ దినమున దేవదూతలు పంపబడతారు, వారు గురుగులను కూర్చి కాల్చివేస్తారు, గోధుమలను సమకూర్చి కొట్లలోనికి చేరుస్తారు.
వారి ఫలముల ద్వారా మీరు వారిని ఎరుగుదురు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో మనం చదివిన లేఖన భాగాన్ని దేవుని సహాయం ద్వారా మనము ధ్యానించుకుందాం. ప్రేమ స్వరూపుడైన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, పరిపూర్ణుడా, సజీవుడా, సర్వశక్తిమంతుడా, మీకు మరొక్కసారి మా హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ మహా కనికరమును బట్టి అయా మీ సన్నిధిలో చేరి ఇంతవరకు మిమ్మల్ని పాడి స్తుతించి, ఓ ప్రభువా, ఇప్పుడు మా తండ్రి జీవము కలిగిన మీ మాటలు అయా 148వ కీర్తన 7వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకొని అపార్థము చేసుకొనబడిన దేవుడు అనే వర్తమానంలో నుంచి కొన్ని విషయాలు మేము చదువుకొని ఉండగా, దేవా మీరు మాకు అర్థమయ్యే రీతిలో కొద్ది నిమిషాలు మా కుటుంబాలతో మాట్లాడమని, మా విశ్వాసం ఇంకా ఎదిగింప చేసి మీరు ఆకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తును అమూల్యమైన మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క ప్రాతకాల సమయంలో దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము కూడా ఈరోజు కూడా సజీవులుగా ఉండి ఆయన సన్నిధిలోనికి చేరి మన కుటుంబాలతో కలిసి ఈ రీతిగా దేవుని మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఒక్కసారి దేవుని స్తుతిద్దామా? రెండు చేతులెత్తి హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో కొద్ది నిమిషములు మనం చదువుకున్న లేఖనమును ఆధారం చేసుకొని, అనగా మరి ఇక్కడ మనము 148వ కీర్తన 7వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకున్నాము. దాన్ని మనం ఆధారం చేసుకొని ఇప్పుడు అపార్థము చేసుకొనబడిన దేవుడు ఈ అంశములో దేవుని ప్రవక్త తన జీవితంలో ఆయన హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో ఉన్న వచనాలు చదివి ఆయన ఈ వచనాల్లో ఉన్నటువంటి భావం ఏమిటా అని ఆయన ఆలోచించినప్పుడు అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పులను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాదని విసర్జించబడి శాపము పొందినదగును, తుదకది కాల్చివేయబడును. ఇది హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి లేఖనం వాక్యం. అయితే దానిలో నుండి నేను ఏమి పొందుకోలేదు. ప్రవక్త అన్నాడు, ఆ ముండ్ల తుప్పలు గచ్చ తీగలు కాల్చబడనుంది, దేవుడు గోధుమలను తన కొట్లలోనికి చేర్చును, అది నాకు అర్థం కాలేదు అన్నాడు. అయితే గమనించండి, ఒకరోజు దేవుని ప్రవక్త కూర్చొని దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయన ఎదుట ఒక దర్శనం ప్రారంభమైంది. హల్లెలూయా. నా ఎదుట భూమి అంతయు ఆ విధంగా తిరుగుతూ ఉన్నది. అది చక్కగా దున్నబడి పదును చేయబడి విత్తనములు నాటుటకు అది అనుకూలముగా ఉన్నది. ఆ దర్శనములో భూమి అంతా కూడా తిరుగుతూ చక్కగా పదును చేయబడి విత్తనం చల్లటానికి అనుకూలంగా ఉంది. అయితే గమనించండి, ఒక తెల్లని అంగీ ధరించుకొని విత్తనముల సంచి తీసుకొని విత్తనములు నాటుటకు ఒక వ్యక్తి బయలుదేరాడు. చల్లటం ప్రారంభించాడు. మనకు తెలుసు కదా, విత్తనాలు చల్లటం అనేది ఆ పద్ధతి చేతుల్లోకి తీసుకొని ఆ విధంగా ఏ విధంగా చల్లుతారో దేవుని ప్రవక్త అంటాడు, మా నాన్న కూడా అలాగే
పొలంలో విత్తనం చల్లటం నేను చూశాను. మీలో అందరికీ ఆ విషయం తెలుసు. ఆ వ్యక్తి తెల్లని అంగీ ధరించుకొని సంచిలో విత్తనాలు తీసుకొని చేతిలో తీసుకొని భూమి మీద చల్లుతూ ఉంటూ చూశాడు. అతను విత్తనాలు చల్లి అతను వెళ్ళిపోయిన వెంటనే తర్వాత ఏం జరిగిందంటే నల్లటి ఆకారము కలిగిన ఒక నల్లటి చంద్రుని వలె ఒక ఆకారం వచ్చింది. అది దగ్గరికి వచ్చినప్పుడు అతను ఒక నల్లటి వ్యక్తి అని నేను చూశాను. ఆమేన్. వింటున్నారా? ఇప్పుడు అతను దొంగతనముగా లోపలికి జొరబడినట్లుగా కనిపించాడు. ఏ పొలంలోకి వచ్చాడు? ఏ పొలంలోనైతే తెల్లని అంగీ ధరించుకొని విత్తనాలు చల్లి వెళ్ళిపోయాడు, అదే పొలంలోనికి ఈ నల్లటి వ్యక్తి కూడా వచ్చాడు. అతను చల్లినటువంటి పొలంలోనే ఇతను కూడా చల్లాడు. అయితే మొదటి వ్యక్తి తెల్లని అంగీ ధరించుకున్న వ్యక్తి ఏమో గోధుమలు చల్లాడు, ఈ నల్లటి వ్యక్తి ఏమో గురుగులు చల్లాడు. అయితే ఇప్పుడు రెండూ పెరిగాయి. గమనించండి, ముళ్ళ తుప్పలు కలుపు మొక్కలు మొలకెత్తాయి. అప్పుడు నేను అనుకుంటూ ఉన్నాను, ఆ వ్యక్తి ఈ విధంగా చేయటం అది న్యాయము కాదు, అది అవమానం. ఎందుకంటే గోధుమలు చల్లిన పొలంలోనే గురుగులు చల్లటం అనేది తప్పు. ఆ దర్శనములో ఆయన చూస్తూ ఉన్నప్పుడు అది లేఖనానుసారముగా ఉన్నదని నేను తలంచుటలేదు. చూసారా? ఆ వ్యక్తి మరొక వ్యక్తి యొక్క గోధుమ పొలములో గురుగులు విత్తాడు. తర్వాత అవి మొలకెత్తినాయి, ఎండ బాగా వచ్చేసింది, దానికి నీరు అవసరమైంది. అందువల్ల గోధుమలన్నీ కూడా తమ తలలు పైకెత్తి ఎంతో మొరపెట్టినాయి. కష్టంగా శ్వాస తీసుకుంటే వాటికి నీరు అవసరమైంది. అవి మొరపెట్టినట్టుగా కనబడినప్పుడు తర్వాత గురుగులు కూడా ఆ మొక్కలు కూడా తలెత్తి హూ హూ అని మొరపెట్టడం చూశాడు. వాటికి కూడా నీరు అవసరం. అందరూ వర్షము కొరకు ప్రార్థించారు. కొంత సమయం తర్వాత పెద్ద మేఘం వచ్చింది, ఉరుములతో పెద్ద వర్షం కురిసింది. ఆ చిన్న గోధుమలు పైకి క్రిందకి గంతులు వేస్తూ హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మాకు నీరు వచ్చేసినాయి అని గోధుమలు దేవుని స్తుతించినాయి. తదుపరి గురుగులు కూడా హల్లెలూయా ప్రభువుకు స్తోత్రం అని అరిచాయి. అయితే గమనించండి, రెండూ జీవం పొందుకున్నాయి. గోధుమ వలె గురుగులు కూడా జీవాన్ని పొందుకున్నాయి. చూడండి, గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా. అప్పుడు ఆయన చదివినటువంటి లేఖనం వెంటనే గుర్తొచ్చింది. అప్పుడు గ్రహించాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయములో చదివిన లేఖనమును గ్రహించి దీనిని సంఘముతో పోలుస్తూ, సంఘములో అది ఒక పొలమై ఉన్నది, అక్కడ వ్యక్తులు విత్తనాలై ఉన్నారు. ఆమేన్. ఒక వ్యక్తి సంఘంలో కూర్చొని ఉన్నప్పుడు ఆత్మ ఆ వ్యక్తి మీదకి ఆ వ్యక్తి మీద కూడా రావచ్చు. అయినప్పటికీ వారు తప్పుడు వ్యక్తులు. అంటే మీరు గమనిస్తున్నారా? అతడు పాటలు పాడతాడు, దేవుని స్తుతిస్తాడు, అతడు కానుకలు ఇస్తాడు, అన్నీ చేస్తాడు, ఎందుకంటే ఆత్మ అతని మీదకి వచ్చింది. అయితే అతడు తప్పు వ్యక్తి. వారి జీవితాలు సరిగ్గా లేవని అక్కడ మనం గ్రహించవచ్చు. అయితే ఆ ఆత్మను గూర్చి మీరు ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఆత్మ పరిశుద్ధాత్మ, వ్యక్తి తప్పుడు వ్యక్తి. ఎందుకంటే ముళ్ళ తుప్పల మీద అదే నీరు పడుతుంది, గోధుమల మీద అదే నీరు పడతాం. వ్యక్తిని బట్టి ఆత్మకు తీర్పు తీర్చవద్దు. బహుశా ఆ వ్యక్తి తప్పు కావచ్చు,
కానీ పరిశుద్ధ గ్రంథము చెప్పుటలేదా, వర్షము నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కురియును. ఆ పొలములో అవి నాటబడినప్పుడు యేసు ప్రభు చెప్పలేదా, గురుగులు గోధుమలు కలిసి ఎదగనివ్వండి. అవును, మనకు ఆ ఉపమానంలో యజమానుడు గోధుమలు ఇచ్చినప్పుడు వారు ఆ పొలంలో చల్లి మరి మొలకెత్తినప్పుడు గురుగులు కూడా కనపడగానే వారు వెళ్ళి అడుగుతున్నారు, యజమానుడు అని మాకు ఇచ్చింది గోధుమలు కదా, మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవి శత్రువు చేసిన పని. అప్పుడు వీరు అడిగారు, అయ్యా మేము వెళ్ళి ఆ యొక్క గురుగులను పెరికివేయుట నీకు ఇష్టమా? ఆమేన్. అయితే వారు అన్నారు, రెండిటినీ కలిసి ఎదగనివ్వండి, కోత వరకు ఎదగాలి. ఇప్పుడు గమనించండి, మనము జీవిస్తున్న ఈ కాలము కోత కాలమే. రెండు కలిసి ఎదుగుతున్నాయి. ఇప్పుడు లోకములో మనం చూస్తున్నప్పుడు ఎన్నో సంఘాలు మేము ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళే సంఘాలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము గొప్ప గొప్ప సంఘాలను కలిగి ఉన్నామని చెప్పి ఈ కాలపు వర్తమానాన్ని అంగీకరించకుండా వారు గురుగులు వలె ఉన్నారు. కానీ ఒక రోజు వస్తుంది, గురుగులను గోధుమలను వేరు చేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు వర్తమానము సంఘాల్లో కూడా చాలామంది ఏం చేస్తారంటే, పైకి భక్తి గల వారి వలె వాళ్ళు ఏం చేస్తుంటారంటే భక్తి పరులాగా వారు ఉంటారు. కానీ వారి క్రియలు చూస్తున్నప్పుడు వారు గురుగులని అర్థమవుతుంది. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రెండు కలిసి ఎదుగుతున్న కాలమే ఈ కాలము. అయితే కోతకాలం వచ్చేసింది. దేవుడు ఆయన చెప్పాడు, పెరికివేయుటకు ప్రయత్నించవద్దు, అనగా వారికి తీర్పు తీర్చవద్దు, వారిని కలిసి ఎదగనివ్వండి. అయితే ఒక దినం వస్తుంది, దేవదూతలు పంపబడతారు, వారు గురుగులను కూర్చి కాల్చివేస్తారు, గోధుమలను కూర్చి కొట్లలోనికి తీసుకువెళ్తారు, వారి ఫలముల ద్వారా వారిని మీరు ఎరుగుదురు. హల్లెలూయా. ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడే నువ్వు నిజమైన విశ్వాసివి, గోధుమ అయితే వాక్యానుసారముగా జీవించి ఈ కాలపు వర్తమానం ప్రకారముగా నీ జీవితాన్ని కట్టుకొని ఎత్తబాటు కొరకు సిద్ధపడతావు. దేవుని సన్నిధిని ప్రేమిస్తావు, దేవుని సన్నిధికి వస్తావు, దేవుని ఆరాధిస్తావు, దేవుని మాటలు వింటావు, వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకుంటావు, ఒక భయముతో భక్తితో యథార్థంగా జీవిస్తావు. ఒకవేళ నువ్వు గురువు అయితే నువ్వు పైకి ఒకవేళ ఆత్మ తాకినప్పుడు పాటలు పాడవచ్చు, ఆరాధన చేయొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, కానీ నీ క్రియలు వాక్యానుసారముగా ఉండవు. కనుక ఈ ఉదయకాలంలో ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు గోధుమవా గురుగువా ఒక్కసారి పరిశీలన చేసుకో. నిజముగా దేవుడు నాటినటువంటి విత్తనం అయితే నీ జీవితంలో నువ్వు ఖచ్చితంగా నీ ఫలాలు కనబడతాయి. దేవునికి మొదటి స్థానం ఇవ్వటం, దేవునికి భయపడి వాక్యానికి లోబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఈ కాలం యొక్క ఫలాలను ఫలిస్తావు. ఖచ్చితంగా దేవుని కొరకు నువ్వు జీవిస్తావు. దేవుని రాకడ కొరకు నువ్వు ఈ లోకంలో ప్రతి క్షణం కూడా ఎదురు చూస్తూ ఉంటావు. కనుక ఈ ఉదయకాలం నేను ముగించబోతున్నాను. ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణంగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. సంఘములో కూర్చొని నీవు నిజంగా
దేవుని బిడ్డవని అనుకుంటే సరిపోదు, కానీ దానికి తగిన ఫలాలు నీలో కనపడాలి. ఆమేన్. గోధుమ వలె నువ్వు దేవుని యొక్క ఫలాలు ఫలించాలి, క్రీస్తు కొరకు ఫలములు ఫలించాలి. ఈరోజు లోకములో ఎన్నో సంఘాలను మనం చూస్తున్నప్పుడు ద్వేషాలు, కక్షలు, శరీర కార్యాలన్నీ కనబడుతూ ఉన్నాయి. అయితే వధువు సంఘములో అవి కనబడటానికి వీల్లేదు. ఒకవేళ అవి కనబడుతున్నాయి అంటే అతడు గురుగై ఉన్నాడు. గోధుమ అయితే ఖచ్చితంగా అతడు దేవుని యొక్క కొరకు ఫలములు ఫలిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించిన జీవితాన్ని జీవిస్తాడు. అలా జీవించడానికి దేవుడు మీకందరికీ తప్పకుండా ఒక బయలుపాటు ఇచ్చి, వాక్యానికి దేవునికి మొదటి స్థానం ఇచ్చి, మీరందరూ కూడా దేవుని మహిమపరచుటకు కృపను దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా, ఈ యొక్క ప్రాతకాల సమయంలో మమ్మల్ని మీరు ప్రేమించి అయ్యా ఆశ్చర్యకరమైన రీతిలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. అవును ప్రభువా, అనేక సార్లు ప్రభువా అయ్యా మీ సన్నిధిలో మేము మీ వాక్యానుసారంగా జీవించడం కొరకు మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు మేము అర్థం చేసుకోకుండా మీకు తిరుగుబాటు చేస్తున్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించండి నాయన. మేము గోధుమలమని అయా మాకు ఈ వర్తమానం వచ్చి తెలియచేసింది ప్రభువా. మేము మీ కొరకు ఫలమును ఫలించాలి నాయన. అయా గురుగులు ఎన్నో ఉన్నాయి అయా, గురుగులు అవి అగ్నిలోకి వెళ్ళిపోతాయి, గోధుమలు నీ రాజ్యంలోనికి వస్తాయి. అయ్యా మమ్మల్ని మీరు ప్రేమించి ఎన్నుకున్నప్పుడు ఈ గొప్ప వర్తమానం మా దగ్గరికి వచ్చింది. మీ కొరకు ఫలములు ఫలించడానికే కదా ప్రభువా. అయ్యా ఎంత గొప్ప ప్రేమనైనా మా మీద అయ్యా, మీ కొరకు మేము ఫలించుటకు అయ్యా, గోధుమల వలె మేము జీవించుటకు మా పట్ల మీరు చూపిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా అని రెండు చేతులెత్తి హృదయపూర్వకంగా మీరున్న స్థలములోనే దేవుని ఆరాధించండి. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. యేసయ్య మాతో మాట్లాడిన అమూల్యమైన మీ మాటలను బట్టి స్తోత్రాలు ప్రభువా. మీ కొరకు ఫలము ఫలించే కాలం ఇదేనని ఓ దేవా, వారి ఫలముల వలన మీరు వారిని ఎరుగుదురని మీరు చెప్పారు నాయన. మేము మీ ఫలములు ఫలించాలి నాయన. మీరు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నాయన ఎలాగూ జీవించారో, ఏ విధంగా మా ప్రభువా తండ్రి ఆత్మ మీలో ఉండి నాయన ఈ భూమి మీద తండ్రి పని మీద ఓ ప్రభువా మీ జీవిత కాలం అంతయు కూడా జీవించారు. మేము కూడా మీ ఆత్మను కలిగి ఉండి మీ కొరకు మా ప్రభువా పని చేయుటకు, మీ వలె జీవించుటకు, మీ వాక్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చుటకు సహాయం చేయండి ప్రభువా అని మనమందరం కూడా దేవుని మహిమపరుస్తూ ఉండకు ఒక చక్కని ఆరాధన గీతమును పాడి ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుదాం. ఇది కోతకు సమయం, అనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. అందరూ కలిసి దేవుని మహిమపరుస్తూ ఈ పాట పాడుచు దేవుని ఆరాధిద్దాం. ఇది కోతకు సమయం, అనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, అనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతెంతో విస్తారమాయనే,
దైవజనులు, దేవదూతలు అంటే ఎవరో కాదు, దైవజనులే. దైవజనులు వచ్చి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు గోధుమలు ఎవరో గురుగులు ఎవరో తేలిపోతుంది. సేవకుడు బ్రతిమలాడడు, వాక్యాన్ని బోధిస్తాడు. వాక్యము తాకగానే నువ్వు గోధుమ అయితే వెంటనే దేవుని స్తుతిస్తూ వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవిస్తావు. గురుగు అయితే నువ్వు ఎన్నడూ కూడా దేవుని కొరకు జీవించలేవు. ఇది కోతకాలం అని గుర్తుంచుకో. వేరయ్యే కాలం ఇది. గురుగులన్నీ కూడా ఆరని అగ్నిలోకి వెళ్ళే కాలం ఇది. గోధుమలన్నీ ఆయన కొట్లోకి వెళ్ళే కాలం ఇది. ఎవరికి వారు పరిశీలన చేసుకొని ఉదయ కాలంలో జాగ్రత్త పడదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల నుంచి కళ్ళు మూసుకోండి. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఈ ఉదయకాలపు ఆరాధనలో మమ్మల్ని మీరు ప్రవేశపెట్టి యేసయ్య మాతో మాట్లాడిన అమూల్యమైన మీ మాటలను బట్టి స్తోత్రాలు నాయనా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖనమును ప్రభు మా ప్రవక్తకు మీరు చక్కగా వివరించారు దర్శన రూపంలో. అయ్యా, అందును బట్టి స్తోత్రము నాయనా. ఈ రోజుకి ప్రపంచంలో అర్థము కానటువంటి అయ్యా ఈ మర్మమును మాకు తేటగా ఈ వధువుకు అర్థం కావటానికే వివరించారు ప్రభు. మీకు స్తోత్రము నాయనా. ఈ రోజున మేము గోధుమ అని నాయనా మీ కొరకు మేము ఫలించాలి అని, అయ్యా అదే పొలంలో గురుగులు కూడా ఉన్నాయని, వాటిని ఆరని అగ్నిలోకి మా ప్రభువా పడవేసే సమయం ఇదేనని, గోధుమలు నాయన మీ కొట్లోనికి వెళ్ళే సమయం ఇదేనని మేము నమ్ముచున్నాం ప్రభువా. అయ్యా నీ ప్రజలు నాయన ఈ వర్తమానము గ్రహించి వారి జీవితాలను మా ప్రభువా అయ్యా మీ ఎన్నికలో ఉండి గోధుమలైనట్లయితే వారు మా ప్రభువా మీ కొరకు ఫలము ఫలించినట్టు సహాయము చేయండి. ఈ తెల్లవారుజామున ఎంతమంది మీ సన్నిధిలో కూర్చొని వాక్యం విన్నారు, వారు గ్రహించినట్లుగా వారు ఆలోచించి మనోనేత్రాలు వెలిగించబడి నాయన ప్రభువా ఈ వాక్యము మా ప్రభు వారి జీవితాల్లో ఫలించినట్లు సహాయము చేయండి. కుటుంబాలతో మిమ్మల్ని సేవించి మీరు ఆకడకు సిద్ధపడుటకు మీరే సహాయము చేయమని ఈ దినమంతా కూడా మీ సన్నిధి కాంతి మాతో ఉంచి మా కుటుంబాలకు తోడుగా ఉండి మా పనుల్లో ప్రయాణాల్లో మీరే సహాయము చేయమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తును శ్రేష్టమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.